మళ్ళీ మూసావు. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ప్రతి కథలో ఒక హీరో ఉంటాడు. సినిమా మొత్తం కూడా ఆ హీరోనే ఫాలో అవుతూ ఎంజాయ్ చేస్తాం. బట్ కొన్నిసార్లు హీరో క్యారెక్టర్ ని కంప్లీట్ గా ఓవర్ షాడో చేసేసి కమెడియన్స్ వీర విజృంభణ చేసిన సందర్భాలు ఉన్నాయి. హీరోని చూడడానికి వచ్చే జనాలు సడన్ గా ఆ కమెడియన్స్ కోసం థియేటర్ కి వెళ్ళేలా చేసుకుని కంప్లీట్లీ సినిమాలో మేజర్ క్రెడిట్ ఆ కమెడియన్స్ కి వెళ్ళేలా చేసుకోగలిగారు. సో షో మొత్తాన్ని స్టీల్ చేసి పాడేసి సింగిల్ హ్యాండెడ్ గా ఆ సినిమాని హిట్ చేసిన కమెడియన్స్ ఎవరు, ఆ సినిమాలు ఏంటి అన్నది ఈ వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేసేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. వెన్ కమెడియన్స్ స్టార్ట్ ది షో they overshadow the heroes. Number 1, సునీల్ ఫ్రమ్ సొంతం. ర్యాండమ్ గా కొంతమందిని పిలిచి సొంతం సినిమాలో హీరో ఎవర్రా అంటే వాళ్ళు టక్కున చెప్పే మాట సునీల్. ఎందుకంటే ఈ సినిమాలో ఆర్యన్ రాజేష్ హీరో అని చాలా మందికి తెలీదు. దానికి గల కారణం సునీల్ ఈ సినిమాలో శేషం క్యారెక్టర్ లో వేరే విజృంభణ చేస్తాడు అండ్ చాలా పార్ట్ సునీలే తీసుకుంటాడు సినిమాలో. ఆర్యన్ రాజేష్ అట్ లవ్ స్టోరీ ఎమోషన్స్ ని పండించినప్పటికీ కూడా జనాలు ఎగరావి ఇచ్చేసేది సునీల్ కోసమే. సునీల్ ఉన్న సీన్స్ అన్ని కూడా పగలబడి నవ్వి, సునీల్ లేని సీన్స్ ని మాత్రం నైస్ గా స్కిప్ చేసేస్తారనమాట. ఇప్పటికీ కూడా చాలా మంది ఈ సినిమాలో సీన్స్ ని పెట్టుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఒకటా రెండా ఈ సినిమాలో చాలా సీన్స్ ని సునీల్ శేషం క్యారెక్టర్ లో రాక్ చేసి పాడేస్తాడు. అలాగే ఈ సినిమాలో మేజర్ సక్సెస్ క్రెడిట్ శేషం క్యారెక్టర్ కే ఇవ్వాలి. ఎందుకంటే ఈ క్యారెక్టర్ కోసమే ఈ సినిమాని రిపీట్స్ లో చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెంబర్ 2, సత్య ఫ్రమ్ మత్తు వదలరా. యాక్చువల్లీ ఈ సినిమాలో శ్రీసింహ మెయిన్ హీరో అయినప్పటికీ కూడా మేజర్ క్రెడిట్ మాత్రం సత్యకే వెళ్తుంది. ఎందుకంటే యేసుదాసు క్యారెక్టర్ లో ఆయన చేసిన కామెడీ అల్టిమేట్. అంతే, ఒక సీరియస్ థ్రిల్లర్ లో కామెడీని తీసుకురావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ కామెడీ వల్ల ఈ సీరియస్ మ్యాటర్ స్పాయిల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. స్టిల్ అయినప్పటికీ కూడా సత్య దాని ఇంపాకబుల్ కామెడీ టైమింగ్ తో చాలా సిచ్యువేషన్స్ ని అవుట్ ఆఫ్ ది పార్క్ వెళ్ళేలా చేశాడంటే అతిశయోక్తి కాదు. బేసికల్లీ థ్రిల్లర్ కి రిపీట్ వాల్యూ ఉండదు. ఎందుకంటే ట్విస్ట్ ఏంటో ఒకసారి తెలిసిపోయిన తర్వాత మళ్ళీ అంత బాగా ఎంజాయ్ చేయలేం. బట్ ఇక్కడ సత్య 2 రకాలుగా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. కానీ సత్య థియేటర్ వరకు జనాల్ని రప్పించడమే కాదు, రిపీట్స్ లో సినిమా చూసేలా చేయగలిగాడు. చాలా మంది అయితే ఈ సినిమాలో శ్రీసింహ కాదు సత్యయ్య మెయిన్ హీరో అన్న వాళ్ళు కూడా ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని యేసుదాస్ క్యారెక్టర్ ని పార్ట్ 2 లో ఒక హీరోని కూడా చేసేస్తారు. నెంబర్ 3, పద్మనాభ సింహ ఫ్రమ్ బాద్షా. టు బి ఫ్రాంక్, బాద్షా అన్న సినిమా టిపికల్ శ్రీను వైట్ల మూవీ. అప్పటికే అటువంటి కాన్సెప్ట్లు చూసేసి విసుగు చెందిపోయి ఉన్నాం. అయినా స్టిల్ సినిమా నిలబడగలిగింది, హిట్ కొట్టగలిగిందంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ బ్రహ్మానందం. పోతే మిగిలిన హీరోలాగా ఎన్టీఆర్ అయిన చిన్న హీరో కాదు. దానికి తోడు ఆయన పర్ఫార్మెన్స్ గురించి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఎన్టీఆర్ ని ఓవర్ షాడో చేసి మరి బ్రహ్మానందం గారు హైలైట్ అవ్వగలిగారంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ కి ఎలివేషన్స్ అంటూ, డైలాగ్స్ అంటూ, ఫైట్స్ అంటూ, సాంగ్స్ అంటూ ఇలా ఫ్యాన్స్ కావాల్సిన స్టఫ్ అంతా ఉంటది. బట్ స్టిల్ ఒక మోతాదు వరకు ఉంటది, అది సరిపోదు. అప్పుడు పద్మనాభ సింహగా బ్రహ్మానందం ఎంట్రీ అవుతాడు. అప్పటికే కాన్సెప్ట్ చాలా ఓల్డ్ అయిపోయింది. ఎందుకంటే బ్రహ్మానందాన్ని బక్రా చేయడం, విలన్ ఇంటికి హీరో వచ్చి అందరితో ఆడుకోవడం, ఇదంతా కూడా చాలా రెగ్యులర్ అయిపోయింది. స్టిల్ అయినప్పటికీ కూడా బ్రహ్మానందం గారు తన ఇంపాకబుల్ కామెడీ టైమింగ్ తో అండ్ ఎన్టీఆర్ సపోర్ట్ తో బీభత్సంగా విజృంభించి సినిమా హిట్ అవ్వడానికి మేజర్ క్రెడిట్ ఆయనకి వెళ్ళేలా చేసుకోగలిగారు. జనరల్ గా కథలో మ్యాటర్ లేనప్పటికీ కూడా కొన్ని సార్లు పెద్ద హీరోల సినిమాలు హిట్ చేసేస్తూ ఉంటారు. బట్ ఈ సినిమాలో ఎన్టీఆర్ ఉన్నప్పటికీ కూడా హిట్ అవ్వడానికి గల కారణం అంటే బ్రహ్మానందం గారు అనే చెప్పాలి. అన్డౌటెడ్లీ ఫ్యాన్స్ కూడా ఒప్పుకునేది ఏంటంటే ఈ సినిమాలో బ్రహ్మానందమే హీరో అని. అండ్ ఇక్కడ ఎన్టీఆర్ ని కూడా చాలా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వేరే హీరో అయితే ఇన్సెక్యూర్ లోకి వెళ్ళిపోయి బ్రహ్మానందం క్యారెక్టర్ కి అంత లెంత్ ఇచ్చేవాడు కాదు. బట్ మన యంగ్ టైగర్ అవేమి పట్టించుకోకుండా ఈ సినిమా చేయడం అనేది గ్రేట్ అనే చెప్పాలి. నెంబర్ 4, గిరి ఫ్రమ్ ప్రేమ కథా చిత్రం. హారర్ కామెడీ అన్న జానర్ ని రాఘవ్ లారెన్స్ గారు స్టార్ట్ చేశారు. అయినప్పటికీ కూడా దాన్ని పీక్ లెవెల్ కి తీసుకెళ్ళిందంటే మారుతి అనే చెప్పాలి. సో ఆ సినిమాలో మెయిన్ హైలైట్ ఎవర్రా అంటే అన్డౌటెడ్లీ చెప్పే పేరు సప్తగిరి. సుధీర్ బాబు ఉన్నప్పటికీ కూడా సినిమాకి సహాయపడింది ఏమీ లేదు. అన్డౌటెడ్లీ హీరోని ఓవర్ షాడో చేసడం కాదు, ఒక సినిమా సక్సెస్ లో 100% ఇవ్వాలంటే డెఫినెట్లీ సప్తగిరికే ఇవ్వాలి. ఎందుకంటే సప్తగిరి లేని షార్ట్స్ పెద్దగా ఉండవు సినిమాలో. కంప్లీట్ గా సినిమా మొత్తాన్ని రాక్ చేసి పడేస్తాడు. సప్తగిరి ఎంటర్ అయ్యాడంటే చాలు, కడుపుబ్బా నవ్విస్తాడు,
అన్న జోన్ లోకి ఆడియన్స్ ని తీసుకెళ్లిపోతాడు. పేరుకి హీరో ఉండాలి కాబట్టి సుధీర్ బాబు ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ ప్లే చేశాడు అనడం తప్పితే ఆ సినిమాలో స్పెషల్లీ సుధీర్ బాబు కోసం డిజైన్ చేసిన సీన్స్ అంటూ ఏమీ ఉండవు. అండ్ సుధీర్ బాబు కాస్తో కోస్తో పర్ఫార్మ్ చేస్తున్నాడు అన్న సందర్భంలో గిరి క్యారెక్టర్ కంప్లీట్ గా ఓవర్ షాడో చేసేస్తారు హీరోని. ఒక్కసారి సప్తగిరి ఎంటర్ అయిన తర్వాత ఆయన లేని ఫ్రేమ్ ఉండదు సినిమాలో. డెఫినెట్ గా ప్రేమ కథా చిత్రం ఆ రేంజ్ లో సక్సెస్ సాధించిందంటే అందులో గిరి క్యారెక్టర్ ప్లే చేసిన సప్తగిరి వల్ల అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. దెయ్యం సీన్స్ లో కూడా మనోడు కామెడీ టైమింగ్ అండ్ ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ తోనే సినిమాని చాలా వరకు నెట్టుకు వచ్చేసాడని చెప్పాలి. గిరి క్యారెక్టర్ సినిమాలో ఒక ఆర్డిఎక్స్ బాంబు లాంటిది అనమాట. ఆ రేంజ్ లో ఎక్స్ప్లోడ్ అయ్యాడు కాబట్టే ఆ సినిమా ఆ రేంజ్ కి వెళ్ళింది. పేరుకు మాత్రమే సుధీర్ బాబు హీరో, కానీ సినిమాకి అసలైన హీరో అంటే డెఫినెట్లీ సప్తగిరి అనే చెప్పాలి. నంబర్ 5 బాయిలింగ్ స్టార్ బబ్లు ఫ్రమ్ లౌక్యం. ఈ సినిమా ముందు వరకు గోపిచంద్ ఆల్మోస్ట్ ఫ్లాప్స్ లోనే ఉన్నాడు. ఆ టైంలో లౌక్యం లాంటి ఒక బిగ్గెస్ట్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి గోపిచంద్ కి. పోతే సినిమాలో ఏం కొత్త కథ కానీ కొత్తగా స్క్రీన్ ప్లే కానీ ఏం ఉండదు. ఒక టిపికల్ రెగ్యులర్ ఫార్మాట్ లోనే ఉంటుంది సినిమా కంప్లీట్ గా. అయినప్పటికీ కూడా సినిమా ఆ రేంజ్ లో సక్సెస్ అవడానికి గల మెయిన్ కారణం బాయిలింగ్ స్టార్ బబ్లు. ఆ క్యారెక్టర్ ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఆ క్యారెక్టర్ నే రూట్ చేస్తాం మనం. ఆ క్యారెక్టర్ ఎప్పుడెప్పుడు ఫ్రేమ్ లోకి వస్తుందా, ఎప్పుడెప్పుడు ఆ క్యారెక్టర్ చూసి కడుపుబ్బా నవ్వుకుంటామా అన్న ఫేజ్ లోనే ఉంటాం ఆడియన్స్. ఈవెన్ క్లైమాక్స్ కూడా అంత బాగా వర్కౌట్ అవడానికి గల కారణం పృథ్వీ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ తీసేసి ఆ క్లైమాక్స్ ఊహించుకుంటే అసలు ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా లేని ఒక క్లైమాక్స్ అది. అప్పుడు దాకా పృథ్వీని సరిగా వాడుకోలేని డైరెక్టర్లు అందరూ కూడా ఏంటి పృథ్వీలో ఈ రేంజ్ యాక్టింగ్ కేపబిలిటీ ఉందా, ఈ రేంజ్ లో ఒక సినిమాని సింగిల్ హ్యాండెడ్ గా మోసేయగలడా, ఈ రేంజ్ లో క్యారెక్టర్ ఇస్తే ఇంతలా చెలరేగిపోతాడా అని టీఎఫ్ఐ మొత్తానికి తెలిసేలా చేసుకున్నాడు. అఫ్ కోర్స్ సినిమాలో ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ లైక్ సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ లవ్ స్టోరీ ఎమోషన్స్ ఇవన్నీ కూడా గోపిచంద్ క్యారీ చేసినప్పటికీ కూడా సింగిల్ హ్యాండెడ్ గా సినిమాని మోసింది అయితే మాత్రం డెఫినెట్లీ బాయిలింగ్ స్టార్ బబ్లు అనే చెప్పాలి. సినిమాలో ఒక సీరియల్ ఆర్టిస్ట్ హీరో కింద కనిపించిన బాయిలింగ్ స్టార్ బబ్లు చాలా గట్టిగా సినిమా సక్సెస్ లో మెయిన్ కారణం అనే చెప్పాలి. నెంబర్ 6 హరి సుబ్బు ఫ్రమ్ ఐ. ఈ కథ మెయిన్ ముగ్గురు ఫ్రెండ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటది. అందులో మెయిన్ హీరో అంటే నార్ని నితిన్ అనే చెప్పాలి. ఎందుకంటే మిగిలిన 2 క్యారెక్టర్లు కూడా సపోర్టింగ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్. బట్ పేరుకే సపోర్టింగ్ క్యారెక్టర్స్, నిజానికి వాళ్ళిద్దరు కూడా 2 పిల్లర్స్ అని చెప్పాలి. సినిమా మొత్తాన్ని కూడా వాళ్ళ భుజ స్కంధాల మీద మోసారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన సినిమా ఒక సింపుల్ క్యూట్ కామెడీ ఎంటర్టైనర్ కాబట్టి సీన్స్ అనేవి చాలా సింపుల్ గా ఉంటాయి. బట్ వాటిలో బ్యూటీ తీసుకొచ్చిందంటే మాత్రం అంకిత్ కోయ అండ్ కసిరెడ్డి అనే చెప్పాలి. మెయిన్ హీరో ఉన్నప్పటికీ కూడా ఆ హీరో క్యారెక్టర్ ని కంప్లీట్ గా ఓవర్ షాడో చేసేస్తారు వీళ్ళిద్దరు. ఎండ్ ఆఫ్ ది డే సినిమా అయిపోయిన తర్వాత సినిమాలో ఏం బాగున్నాయరా అంటే ఫస్ట్ చెప్పేది వీళ్ళిద్దరు గురించే. హీరోని కంప్లీట్ గా సైడ్ వేస్తారనమాట. ఆ రేంజ్ లో సినిమా సక్సెస్ కి మెయిన్ రీజన్ అయ్యారు వీళ్ళిద్దరు కూడా. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసుకోవడంతో పాటుగా పక్కనే హైప్ అన్న మీటర్ ఉంటుంది, దాన్ని ఎక్కించేసి మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.